ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరం. మరి ఈ నూతన సంవత్సరం నుండి మన లైఫ్ లో ఏమేం జరగబోతున్నాయి అనేది అందరికీ తెలుసుకోవాలంటది. అవన్నీ చెప్పడానికి మా ఆస్థాన గురువు రాబోతున్నారు ఆవిడ. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. రాక్షసులు, దుర్మార్గులు మొత్తం ఈ సెట్ లోనే ఉన్నారు. కానిస్టేబుల్ కనకం, ఇది ఉంటే మనం ఎవరికి వనకం. ఇదే నీకు రక్ష. ఒరే ఒరే ఒరే, నన్ను ఇక్కడ పెట్టుకొని ఆ పిల్లకి కడతావా? మరి నాకు రక్ష? నీ ముఖమే నీకు రక్ష. ఎవడొస్తాడు నీ దగ్గరికి? పోనా అక్క పక్కన ఉండరా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాతకాలు చెప్తాను. బాబు దీటుగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఏది చాపు? చెయ్యి చాపండి. జరిగిపోయింది. ఇప్పుడు ఈ జన్మలో ఇంకొక పెళ్లి ఏమైనా? అదే అంటే రెండో పెళ్లి కాదు, అంటే వచ్చే జన్మలో నాకు ఎలాంటి పెళ్ళం ఉంటుంది? వచ్చే జన్మ కాదు, 7 జన్మలకి ఆవిడే నీ పెళ్ళాం. నువ్వు నెలలో 25 రోజులు ప్రశాంతంగా ఉంటావు కోన. మీకు ఎలా తెలుసు? మరి పెళ్ళాం పని మీద బయటకు వెళ్తే ప్రశాంతంగా ఉండక ఏం చేస్తావు కోన? మిగతా 5 రోజుల సంగతి ఏంటి? మిగతా 5 రోజుల సంగతి ఏంటి? నన్ను అడుగుతారేంటి? అయ్యయ్యో బొల్లమ్మా, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది చెబుతాను. నీ సోది ఆపి నా సోది చెప్పు. అన్నీ బాగున్నాయి తల్లి, ఒక్కటే శని నిన్ను ఒక్కరి బుద్ధితో చూస్తున్నాడు తల్లి. శని కాదు ఆది. ఆది నన్ను ఎందుకు వక్ర బుద్ధితో చూస్తున్నాడు? నిన్నేవిడి తల్లి, జబర్దస్త్ వర్షానే వదలలేదు, బొల్లమ్మ వర్షాన్ని వదులుతాడా? ఏమైంది? మర్చిపోయావా? అమ్మో, ఇవి ఏం ముట్టుకుంటే అది కాంట్రవర్సీ అవుతుంది. అప్పుడే ముట్టుకోని కోనని. వీళ్ళ జాతకాలు దివ్య దృష్టితో చెప్తాను కోనా. ఆ దివ్య నంబర్ ఏదో ఇస్తే మేమే చెప్తావా చూసావా కోనా? రేపు నేను ఎవరిని కలబోతున్నాను చెప్పమ్మ కొంచెం. కోనా, నువ్వు రేపు సాయంత్రం ఒక అమ్మాయిని కలవబోతున్నావు. ఆ అమ్మాయిని రేపు పొద్దున్నే కలుస్తున్నావు నువ్వు. నాకు జాతకం చెప్పనా? వస్తున్నాను బాబు. మామూలు జాతకుడు కాదు నువ్వు. అవునా? నువ్వు ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్. అవునా? నీతో మొత్తం వరల్డ్ వైడ్ పాన్ ఇండియా సినిమాలు తీస్తారు. ఈయన ఎవరనుకుంటున్నావు ఇంతకీ? మన అఖిలే కదా. అఖిల్ కాదు, ఆయన నిఖిలు. అఖిల్ అక్కడ ఉన్నాడు. అది అఖిల్ది. ఆ చెయ్యి టివి నాయన. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఈనాడు నిన్ను వీడిపోని నీడైతనే. అరే కోనా, నేను అచ్చం తన రాంబాయిలో ఉన్నానా? రాంబాయిలా కాదు, బోర్బాయిలో ఉన్నావు. కోనా, ఇంతకి ఇప్పుడు నా జాతకం ఏముంది చెప్తారా? మీ రాశి ఏమిటి? ధనుసు రాశి. మీ ధనుసు కోసం ఒక మనసు ఎదురు చూస్తూ ఉంది. ఎవరా మనసు కనపడట్లేదు? బుట్ట పట్టుకుని మీ ఎదురుగానే ఉంది, బుట్టలో పడేయడానికి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? నేను అమ్మ చెప్పిన పిల్లని చేసుకుందాం అనుకుంటా. ఎలాంటి క్వాలిటీస్ కావాలి? క్యూట్ గా ఉండాలి, అమ్మలాగా సన్నగా ఉండాలి. మీరు ఊపిరాగి చచ్చిపోతారేమో. ఈవిడ ఇండస్ట్రీలో 25 ఏళ్ల నుంచి ఉంది, కానీ ఇంకా 25 ఏళ్ల పిల్లలాగే ఉంది. చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ రాజీవ్ కి క్లియర్ చేద్దాం. నేను స్క్రిప్ట్ రాయించుకోలేదు రాజీవ్. ముందు రాజీవ్ క్లియర్ చేద్దామేంటి? రాజీవ్కి వచ్చిన డౌట్ ని క్లియర్ చేద్దామని చెప్పు. మీ ఇద్దరు ఫస్ట్ క్లియర్ చేసుకుని నన్ను పిలవండి, వచ్చి చెప్తా. ఫైనల్ గా ఎవర్ గ్రీన్ బ్యూటీ ఈమె 2 పిల్లల తల్లైనా ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ గా దూసుకుపోతుంది తల్లి. మీ సౌందర్యానికి ఏం ట్రిప్స్ వాడతారో ఆ ట్రిప్స్ అని నాకు చెప్పండి. ట్రిప్స్ యాక్చువల్లీ నా సౌందర్యానికి ట్రిప్స్ కూడా కారణం. చెప్పా, అక్కడ అందరికి చెప్పినావు. లిటిల్ హార్ట్స్ ఇంకా చిన్న చిన్న సినిమాలు చేసినా దాంట్లో పెద్ద పెద్ద క్యారెక్టర్లతో మంచి సక్సెస్ గా దూకుపోతున్నవరా నాయన. కానీ ధనరేఖ మాయమైపోయినదిరా. లేదా? చెప్పాను కదా, ఒక 500 ఇవ్వు. దండరేఖ మాయమైపోయింది, నాకు 500 ఎవరితో అక్క నువ్వు. అయ్యో అక్క, లిటిల్ హార్ట్స్ నాది కదా. కాదక్క, నిఖిల్ పట్టుకొని అక్కలే అంటూ 90s పట్టుకొని లిటిల్ హార్ట్స్ అంటూ ఏందక్క నువ్వు సోది చెప్తాను ఇంకేదో చెప్తుంది అక్క. చెప్పాను కదరా సోది చెబుతారని. నేను చెప్పేది సోది. ఇది సీరియస్ గా తీసుకొని ఉగాది సంవత్సరం మొదలెట్టారు కనుక చచ్చిపోతారా నాయన. రారా పిల్లకోన.
నిజంగా చాలా బాగా చెప్పారు. అసలు నేను ఏమనుకున్నానో అదే చెప్పారు మీరు. అయితే నీది కూడా చెప్తాం. తల్లి సోది చెబుతానమ్మా సోది. అమ్మ చెప్తుందే చెప్పు, నీకు నచ్చింది చెప్పకు. అమ్మ ఏం చెప్తుందంటే నీ పక్కనున్న కూరని పెళ్లి చేసుకో అని చెప్తుంది. చిచి విన్నా విన్నా. కోనా ఈ కోనని కోనా కొండ అడుగుతున్నారు. ఆ కొండ మీద ఉన్న కూన. సో చాలా చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా చూసిన వాళ్ళందరూ నిజం అనుకుంటారు. అంత బాగా చెప్పారు. నిజమే. నిజంగా అంతెందుకు రాజీవ్ గారిని అడిగావు. ఉన్నట్టు చెప్పాను. 7 జన్మలకి సుమా గారే ఆయన వైఫ్. ఆవిడ చెప్పిన వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. 25 రోజులు ప్రశాంతంగా ఉండేది నిజమే కదా. అది ఓకే. ఓకేనా? ఓకేనా? బెదిరిస్తున్నావేంటి? నేనేమన్నాను సార్? ఇదిగో నేను అలిగా, నేను వెళ్ళిపోతా. అమ్మో ఈయన కూడా రియాలిటీ షోలు అలవాటు అయిపోయి. ఉండండి సార్, అప్పుడే కాదు. మన ఉగాది సందర్భంగా ఈటీవీ లో ఈ కార్యక్రమం వస్తున్నందుకు మన మొత్తం ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ నేను కోరుకునేది ఏమనగా, ప్రదీప్ ఒక ఇంటివాడ అవ్వాలని ఈ ప్రోగ్రాం ద్వారానే. ఇదిగో అమ్మా తీసుకో, ఈ చేయి తీసుకో సార్. వర్ష గారు అయితే విన్న దగ్గర నుంచి దిగ్భ్రాంతికి గురయ్యారు ఆవిడ. నీలి నీలి ఆకాశం, ప్రదీప్ ఉన్నారు మీకోసం. అలాంటివి ఆటో వెనకాల బాగుంటాయి అమ్మా, జీవితాల్లో కష్టం అలాంటివన్నీ. మీ టైమింగ్ ఎలా ఉన్నా మన టైం అయిపోయింది కాబట్టి మన టైం అప్పుడే అయిపోయింది. ఈ సెగ్మెంట్ ఇది. Segment బట్ చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ గివ్ ఇట్ అప్ ఫర్ దెం ప్లీజ్.